జోషి మిగిలిన లేరా? చెప్తున్నాను మేడం. ఓకే. వాడు దుర్గా ప్రసాద్ ఏంటి వెబ్ఎక్స్ నాకు ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. అందరికి ఓపెన్ అవుతుంది, వాడు ఒక్కడికి ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? కొంతమంది ప్రాబ్లం అవుతుందండి ఒక్కోసారి, ప్రతిసారి అవ్వట్లేదు మేడం. ఒక్కసారి అంటే పర్వాలేదు కానీ అస్సలు అవ్వట్లేదు అంటున్నాడంటే నేను అందరికి ఓపెన్ అవుతుంది కదా మొత్తం. అదేంటి సెకండ్ ఇయర్స్ అందరు కనెక్ట్ అవుతున్నారు, మొత్తం 16 మెంబర్స్ కనెక్ట్ అవుతున్నారు. ఫస్ట్ ఇయర్స్ దగ్గర 30 మెంబర్స్ కనెక్ట్ అవుతున్నారు. ఏమో మేడం అయితే నేను పొద్దున్న చెప్పాను, చెప్తున్నాడు, ఫోన్ చేసి చెప్తాను. నేను మీట్ ఏంటి చూడు మరి ఈ రోజు కానీ మీ పంపించాను లింక్, అది కనెక్ట్ అవ్వమన్నాను. ఓకే మేడం. మినిట్స్ వెయిట్ చేద్దాం. శిరీష కనెక్ట్ అయింది నాకు. సో ఇప్పుడు ఈరోజు నేను చెప్పిన తర్వాత మీకు మీ దగ్గర మెటీరియల్ ఉంది కదా, దాంట్లో క్వశ్చన్స్ చెప్తాను. ఆ క్వశ్చన్స్ చదివి రాసేయండి. ఓకే, రోజుకు ఒక క్వశ్చన్ రాస్తే మీకు అయిపోయింది, చదువుతున్నట్టు అయిపోయింది కదా, ఈ పేపర్ ఈజీ అయిపోతుంది. విన్నారా నేను చెప్పింది? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. మీరు మీ ఉంది కదా మీ అందరికి ఇప్పుడు, ఎందుకంటే నేను చెప్పేది మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ గానే ఉంటుంది కాబట్టి వినంగానే అర్థం అవుతుంది మీకు. సో అనంగా మీరు ఎమ్మట ఏం చేస్తారంటే ఆ బుక్ తీసి నేను క్వశ్చన్స్ చెప్తాను. ఆ క్వశ్చన్స్ ఒక రోజుకి ఒక క్వశ్చన్ రాసేయండి. ఈ వారంలో రాస్తే మన చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక క్వశ్చనే కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. సరే. ప్రభాకర్ సాయి, వాళ్ళిద్దరు కూడా ఫోన్ చేయమని చెప్పమ్మా ఒకసారి. 1 minute. ప్రభాకర్కి సాయి. సాయి వస్తున్నాడు. సాయి ఆల్రెడీ లైన్ లో ఉన్నాడు మేడం. ప్రభాకర్ ఫోన్ చేయలేదు. దుర్గా అదే కనుక నిజంగా వాడికి నిజంగా ప్రాబ్లం అయితే గూగుల్ మీట్కి వెళ్ళిపోతాం. అంటే నాకు ఎలాగ ఇది అలవాటు అయిపోయింది కదా, ఓకే అని చెప్పి నేను వస్తున్నాను. ఒకవేళ వాడికి కూడా నిజంగా ప్రాబ్లం అనిపిస్తే మళ్ళీ నేను గూగుల్ మీట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇదే బాగున్నట్టు అనిపించింది నాకు, సిస్కో వెబ్ఎక్స్. అందుకే దాంట్లో ఉన్న దానికి బాగుందిలే, దీనికి బాగుంది. డిస్టర్బెన్స్ ఎక్కడ లేకుండా వస్తుంది సిస్కో అయితే. మేడం వీడియో వల్ల నెట్ బాగా అవుతుంది మేడం, ఎంబీ ఎక్కువ లాగేస్తుందండి. మీరు వీడియో పెట్టకండి. మీ వీడియో మేడం. నా వీడియో క్లోజ్ చేయమంటావా? అవును మేడం, మీ వీడియో వల్ల ఎంబీ బాగా లాగుద్దంట మేడం, సాగర్ చెప్పారండి. అవును, యాక్చువల్గా అలాగే అని యాక్చువల్గా ఈ మధ్య మొన్న వీడియో క్లోజ్ చేస్తుంటే మళ్ళీ సీసీ వాళ్ళు మీ వీడియో కూడా కనపడాలి అన్నారు. సరే ఒక పని చేస్తాను, మీకు మధ్యలో క్లోజ్ చేసి మధ్య ఓపెన్ చేస్తుంటాను, సరేనా? మధ్యలో ఒక 10 minutes తర్వాత ఒక 2 minutes ఓపెన్ చేసి మళ్ళీ అలా క్లోజ్ చేస్తాను, సరేనా? అలాగైనా పర్లేదు మేడం, నాన్ స్టాప్ ఒక 10 minutes ఉంచండి మేడం. మధ్యలో పెడతానులే, మధ్యలో. ఓకే, మీకు ఎందుకు ఇబ్బంది. నేను యాక్చువల్గా ఎందుకంటే నాకు యాక్చువల్గా వీడియో క్లోజ్ చేస్తే కన్వీనియంట్, ఎందుకంటే క్లియర్గా చెప్పడానికి ఉంటుందని. మీకు కూడా నెట్ కూడా తగ్గిద్దని చెప్తే మళ్ళీ వాళ్ళు మళ్ళీ అలా చేయమన్నారని చేస్తున్నాను. సార్ మధ్యలో కనెక్ట్ చేస్తాను అండి. స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ ప్రాక్టికల్ అప్లికేషన్సే కాబట్టి మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. చదివితే మీరు ఏమంటే ఈరోజు చదివేసేయండి, మీ మెటీరియల్ అందరి దగ్గర ఉంది కదమ్మా, దాంట్లో చదవండి. సో మనకి ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్, సోలార్ రూమ్ హీటర్స్, సోలార్ కుక్కర్స్ ఇలాంటివి చదువుతాం. ఆల్రెడీ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అంటే కొంచెం చెప్పాను లాస్ట్లో, కొంత ఇంకా టైం అయిపోయింది కాబట్టి అక్కడ క్లోజ్ చేసాము. ఇప్పుడు మనకి మళ్ళీ రిపీట్ చేయాలి. సో సోలార్ వాటర్ సిస్టమ్ అంటే ఏంటి? హీటింగ్ ద వాటర్, మనం నీటిని వేడి చేస్తాం. ఎలా వేడి చేస్తాం? మనకి సోలార్ రేడియేషన్ ద్వారా.
సో అంటే మన సౌర నుండి వచ్చిన వికిరణం ద్వారా మనం వేడి చేస్తాం. సో దానికి చెయ్యాలంటే మనకి ఏం కావాలి? ఒక కలెక్టర్ కావాలి. ఎందుకని? సన్ నుండి వచ్చిన రేడియేషన్ ని కలెక్ట్ చేయడానికి. కాబట్టి ఒక కలెక్టర్ ద్వారా థర్మల్ కలెక్టర్ ఉంటుంది. దాని లోపల అదేం చేస్తుంది? ఆ రేడియేషన్ కలెక్ట్ చేసుకొని నీటిని వేడి చేస్తుంది. సో దీనికి మనకి ఈ మనం తీసుకున్న ఈ వాటర్ సిస్టమ్స్ అనేది మనకి ఒకటి కాకుండా వేరు వేరు రకాలుగా ఉన్నాయి. ఎందుకని మనకి ఒక్కొక్క క్లైమేట్ ని బట్టి, కండిషన్స్ ని బట్టి, అలాగే ఈ ఎత్తును బట్టి పెట్టాల్సి వస్తుంది. ఎందుకని మనకి చెప్పండి, మనకి ఇప్పుడు మనకు అనుకో ఎండాకాలం మనకి ఎక్కువగా వేడిగా ఉంటుంది. మనకి ఎక్కువ టెంపరేచర్ హీట్ అయ్యే అవసరం లేదు. సో దాని తగ్గట్టు మనం ఉపయోగించే దాంట్లో ఫ్లూయిడ్స్ అలాంటివి. కానీ కోల్డ్ కంట్రీస్ అనుకో, అక్కడ మరీ వాటర్ లాంటి 0 డిగ్రీ ఐస్ కింద కూడా మారిపోతాయి. ఐస్ కింద మారిపోయిన వాటర్ ని మనం ఎలా హీట్ చేస్తాం? అందుకని వాటర్ ఐస్ కింద మారింది అనుకో, ఫ్లో అవటానికి ఉండదు. సో ఫ్లో అవ్వటానికి కూడా ఉండదు కాబట్టి మనకి అప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏం చేయాలి మనకి? అందుకని చెప్పేసి మనకి అలా డిఫరెంట్ కండిషన్స్ బట్టి డిఫరెంట్ హీటర్స్ ఉన్నాయి. సో మనకి జనరల్ గా ఈ సోలార్ వాటర్ హీటర్స్ ఇంట్లోకి పనిచేస్తే, బయట కమర్షియల్ పర్పస్ లో కూడా వాడుకుంటాం అంట. జనరల్ సోలార్ వాటర్ సిస్టమ్ చూస్తే చూడండి ఎలాగుందో మనకి. అంటే ఒక 5 మినిట్స్ నేను చెప్పింది రిపీట్ చేసి మన తర్వాత మనకు కావాల్సింది కొంచెం డెప్త్కి వెళ్దాం. సో ఈ సన్ నుండి వచ్చే లైట్ రేస్, ఇది కలెక్టర్ అనమాట. ఈ సోలార్ కలెక్టర్ నుండి ఈ లైట్ రేస్ దీని మీద పడంగానే ఇదేం చేస్తుంది? దీని నుండి వచ్చిన ఈ వికిరణాన్ని శోషించేసుకొని అవి శోషించుకున్న వికిరణాన్ని, అంటే ఆ హీట్ ని ఏం చేస్తుంది? వాటర్కి ఇస్తుంది. ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తుంది? మనకి ఒక ట్యాంక్ ఉంటుంది, స్టోరేజ్ ట్యాంక్ అంటే. ఆ స్టోరేజ్ ట్యాంక్ నుండి మనకి ఏం చేస్తా అంటే కోల్డ్ వాటర్ ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ చల్లటి నీళ్ళు ఏం చేస్తాయి? ఈ వికిరణాన్ని శోషించుకునే వికిరణం వల్ల వేడైద్ది. వేడి నీళ్ళు ఏం చేస్తాయి? మళ్ళీ ఈ హాట్ దాంట్లోకి వెళ్తాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇదేం బాయిలర్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ వేడిని అలా ఉంచడానికి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడు కాంటే అప్పుడు వేడి నీళ్ళు దీని ఇలా డ్రా చేసి, వేడి నీళ్ళు ఇలా తగ్గిపోతుంటే మళ్ళీ ఏంటి? చల్ల నీళ్ళు ఇలా లోపలికి పంపిస్తావు. పంపించే చల్ల నీళ్ళు మళ్ళీ ఇలా పైకి పంపిస్తావు. ఇలా పంపించి ఈ విధంగా ఇది జరిగే ప్రాసెస్. ఇది జనరల్. మీకు డౌట్ రావచ్చు, ఏంటి మనకి ఎండ ఉన్నంత సేపు ఇది పాసిబిలిటీ, మన రాత్రిపూట రావాలంటే ఏం చేయాలి అంటే దానికి కూడా ఉంది, దానికి కండిషన్. నెక్స్ట్ అది ఎలా స్టోర్ చేసుకుంటారని అది నెక్స్ట్ చూసుకుంటాం ఒకదాకా. సో ఇప్పుడు మన బేసిక్ గా ఇలా ఉంటుందని చెప్తాం. బేసిక్ గా మనకు కావాల్సింది ఏంటి? ఒక హీటర్ కావాలి. జాగ్రత్తగా కూర్చోండి. మనకు కావాల్సింది ఏంటి? మనకి ఒక కలెక్టర్ కావాలి, ఒక స్టోరేజ్ ట్యాంక్ కావాలి. ఆ రెండు ఉంటే మనకి దాని నుండి మన సన్ నుండి వచ్చే లైట్ రేస్ దాని మీద, అది మెయిన్ గా మనకు కావాల్సింది. ఇప్పుడు మనకి ఎలా పెడతావు అంటే, మనం జనరల్ గా చూస్తే కనుక సన్ ఫేసింగ్ కలెక్టర్ హీట్స్ ద వర్కింగ్ ఫ్లూయిడ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం నీరు అనుకున్నాం, నీటిని వేడి చేస్తున్నాం కాబట్టి వాటర్ అన్నాం. సపోజ్ నువ్వు వాటర్ కాకుండా ఇంక వేరేదైనా ఫ్లూయిడ్ వేడి చేయాలనుకో, దాన్ని వర్కింగ్ ఫ్లూయిడ్ అంటావు అన్నట్టు. కాబట్టి ఇక్కడ వాటర్ హీటర్ అన్నాం కాబట్టి వాటర్ అయ్యిద్దట. సో చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి అండ్ దట్ పాసెస్ ఇంటూ ద స్టోరేజ్ ట్యాంక్. తర్వాత ఏమైంది? వేడి చేసిన నీళ్ళు ఒక ట్యాంక్ లో స్టోర్ చేయడానికి పంపిద్దంట. సో ఇవి మనం తీసుకునే ఈ మెయిన్ ఇక్కడ తెలుసుకోవాల్సింది 2 రకాలమ్మా మనకు తెలుసుకోవాల్సింది. ఈ సోలార్ వాటర్ సిస్టమ్స్ యాక్టివ్ ఉండొచ్చు లేదా పాసివ్ ఉండొచ్చు. పాసివ్ అంటే యాక్టివ్ అంటే ఉత్సాహంగా ఉండేవి. పాసివ్ అంటే ఏంటి మనకి? సరే ఓకే, వాడికి రేపటి నుండి గూగుల్ మీట్ ట్రై చేద్దాము. గూగుల్ మీట్ పంపుతాను నేను, వాడికి చెప్పండి. ఈ లోపల మరి ఒకసారి లేకపోతే ఒక పని చేయమనండి వాడిని, అది సిస్కో వెబెక్స్ అనేది దాన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయమనండి. ఒకవేళ అప్పుడు కనెక్ట్ అవుతాడేమో చూద్దాం. ఓకే, కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి? మనకి యాక్టివ్ ఉండొచ్చు, పాసివ్గా ఉండొచ్చు. పాసివ్ అంటే ఏంటి? మనకి అంటే అంత ఉత్సాహంగా లేకుండా ఉండటం వల్ల. యాక్టివ్ అంటే మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవడానికి వీలుగా ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి వీటిలో ఒట్టి వాటర్ ఉండొచ్చు, వాటర్ వర్కింగ్ ఫ్లూయిడ్ కూడా. వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది ఎందుకు ఉండాలో నేను చెప్తాను దానికి కారణం. ఇప్పుడు మనం తీసుకుందాం అనుకోండి, మామూలుగా తీసుకుంటే మనకి ఎప్పుడు నీళ్లు 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి వెళ్ళవు. కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. కానీ కొన్ని చోట్ల ఏమైందంటే, బాగా చల్లటి ప్రదేశాల్లో ఏవైతే మనకి ఉష్ణోగ్రత 0 డిగ్రీస్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే, ఈ పైప్ లో పోయే వాటర్ ఒకవేళ వేడెక్కినా కూడా ముందు అసలు కింద ఉన్న కోల్ వాటర్ నీకు పైకి రావాలంటే ఏమవ్వాలి? మనకి ఫ్లో అవ్వాలంటే నీకు అది పారుతూ ఉండాలి. మరి టెంపరేచర్ 0 డిగ్రీస్కి వెళ్ళిపోయింది అనుకో, వాటర్ ఏమవుతుంది? మనకి ఫ్లో అవ్వకుండా గడ్డకట్టిపోతుంది. అలా గడ్డకట్టిపోతే మనకి వాటర్ ని పైకి ఎలా తీసుకెళ్తాం మనం? అలా తీసుకెళ్లి దాన్ని వేడి చేయడానికి కుదరదు, వేడైన వాటర్ తీసుకురావడం కుదరదు. అలాంటప్పుడు ఏంటి? ఒక వర్కింగ్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ఈ వాటర్ ని గడ్డ కట్టకుండా ఉంచుతుంది అనమాట. సమ్ ఆల్కహాల్ మిక్స్ చేసి దాన్ని పంపుతారు. ఈవెన్ చూడండి, మీకు తెలిసే ఉంటుంది. మీకు అదేంటి చిన్నప్పుడు చదువుతారు మనకి, రేడియేటర్స్ ఉంటాయి కదా మనకి వెహికల్స్ లో, రేడియేటర్స్ లో చల్లని కంట్రీస్ లో అవి వాటర్లు రేడియేటర్లు ఏం చేస్తాం? వేడెక్కితే నీళ్లు పోస్తాం. అలాగే చల్లని అంటే ప్రదేశాల్లో ఏవైతే క్లైమేటిక్ చేంజెస్ వల్ల అక్కడ 0 డిగ్రీస్ ఉందనుకో, అప్పుడు ఏం చేయాలి? 0 డిగ్రీస్ ఉంటే గడ్డ కట్టిపోయింది. మరి గడ్డ కట్టిపోయింది అనుకో,
ఏం జరుగుతుంది మనకి గడ్డగడి పడితే మనకి రేడియేటర్ గడ్డగడి పడితే మనకి ఏమో తెలిసిందే కదా మనకి కారు పనిచేయదు. కాబట్టి మనకు లిక్విడ్ రూపంలో ఉండటం కోసం ఏం చేస్తారంటే ఆ వాటర్‌లో ఏం చేస్తారు కొంచెం ఆల్కహాల్ మిక్స్ చేస్తారు కొంత. సో, మిక్స్ చేయటం వల్ల ఏంటి ఈ వాటర్ 0 డిగ్రీస్ వచ్చినా కూడా గడ్డ కట్టకుండా ఉండటం కోసం. అలాగే ఇక్కడ కూడా ఫ్లూయిడ్ అనేది మనకి వర్కింగ్ ఫ్లూయిడ్ అంటే ఏంటంటే ఇక్కడ అర్థం ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ ఏం చేస్తారు వాటర్‌ని గడ్డ కట్టకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి వాటర్‌తో పాటు దాని చుట్టూ కూడా ఇవి ఫ్లో అవుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడు ఆ ఫ్లూయిడ్ ఏం చేస్తాదంటే ఎప్పుడు కూడా ఈ వాటర్‌ని గడ్డ కట్టకుండా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. సో, ఇవి మనం తీసుకునే వాటర్‌లు అనేది మనకి డైరెక్ట్‌గా హీట్ చేయొచ్చు లేదా లైట్ కాన్సంట్రేటింగ్ మిర్రర్. డైరెక్ట్ హీట్ అంటే మనం ఇందాక చూపించిన ఈ డయాగ్రామ్‌లో ఏమైంది వచ్చింది డైరెక్ట్‌గా హీట్ పడుతుంది. ఒకసారి ఏమైందంటే కాన్సంట్రేటెడ్ మిర్రర్స్ అంటే ఏమైంది మనకి ఇలా ఒక లైట్ అంతా ఒక చోట పడి వేరు వేరు చోట్ల పడి అన్నీ కలిపి ఒకే చోట కేంద్రీకృతం అయ్యేటట్టు. నెక్స్ట్ డయాగ్రామ్స్ చూస్తా తెలుస్తుందన్నమాట. సో, ఇవి డైరెక్ట్‌గానే ఆపరేట్ అవుతాయి. ఇక్కడ చూడండి ఆపరేట్ ఇండిపెండెంట్‌లీ ఆర్ హైబ్రిడ్ విత్ ఎలక్ట్రిక్ ఆర్ గ్యాస్ హీటర్స్. ఇందాక ఒక పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను నేను? మనకి పొద్దున పూట అయితే బానే ఉంటది. ఎండ వస్తది కాబట్టి స్టోర్ చేసుకున్నాను. నైట్ టైమ్ ఏమవుతుంది మనకి రావు కదా! అప్పుడు ఏం చేస్తా అంటే ఆ వచ్చిన వాటర్‌ని ఏం చేస్తారంటే ఒక స్టోర్ చేసుకొని మళ్ళా గ్యాస్ హీటర్స్ ద్వారా మనం ప్రీ హీట్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చేస్తామన్నమాట. సో, ఇక్కడ మనకి చిన్న చిన్న వాటిలకైతే ఇలాంటి మనకి ప్లెయిన్ మిర్రర్ సరిపోయిద్ది. పెద్ద పెద్ద వాటిలకి కావాలంటే ఎక్కువ కాన్సంట్రేటెడ్ కావాలి కాబట్టి అక్కడ కాన్సంట్రేటెడ్ సన్‌లైట్‌ని ఉపయోగిస్తా అని చెప్తున్నా. సో, ఇక్కడ మనకి మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే మనం తీసుకుంటే గనక కలెక్టర్స్ అనేది మనకి 3 రకాలుగా ఉండొచ్చు. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్, స్టోరేజ్ కలెక్టర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ సిస్టమ్స్, ఇవాక్యుయేటెడ్ ట్యూబ్ కలెక్టర్ సిస్టమ్. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అంటే ఇది మీకు ఇంపార్టెంట్ క్వెషన్ అమ్మా. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అంటే ఏంటి? ఎలా ఉంటాయి అనేది మనకి సమాంతర ఫలక సేకరణి అని చెప్తాము. సో, అంటే ఏంటి? ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అంటే ఎలా అంటే మనకి ఫ్లాట్ ప్లేట్ కాబట్టి ప్యానెల్స్ ఉంటాయి. డార్క్ అబ్జర్వింగ్ ప్లేట్ బిహైండ్ ఏ గ్లాస్ ఆర్ పాలిమర్ కవర్. ఒకసారి చదివేసి మీకు చూపిస్తాను. సో, మనకి తీసుకుంటే మనకి ఒక డార్క్‌గా ఉన్న అబ్జర్వింగ్ ప్లేట్. ఎందుకని మనకి డార్క్‌గా ఉండాలి? వచ్చిన లైట్ అంతా దాన్ని శోషించేసుకోవాలి కాబట్టి ఒక అబ్జర్వింగ్ ప్లేట్ ఉండాలి. దానిపైన ఏమైతే మనకి ఒక గ్లాస్ కవర్ ఉండాలి. ఎందుకనంటే మనకి లోపల లైట్ పంపటానికి వీలుగా ఒక గ్లాస్ కానీ, పాలిథిన్ కానీ పాలిమర్ కావాలంటే పాలిథిన్ పదార్థంతో కవర్ బేస్ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమైతే మనకి డార్క్ కవర్ మీద ఏంటి మనకి పాడవకుండా ఏవైతే ఉండటానికి కోసం ఉంటుంది. మళ్ళీ వచ్చిన లైట్ అంతా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు ఏది వచ్చిన సన్‌లైట్ అంతా దాని మీద పడంగానే ఏం చేస్తాయి? ఆ వికిరణాన్ని అంతా శోషించేసుకుంటది. శోషించేసేసుకొని దాని చుట్టూ సర్క్యులేట్ అయ్యే పైపుల్లో ఉన్న వాటర్‌కి ఇచ్చేస్తాయి. ఆ వాటర్ ఏమో వేడెక్కుతది. వేడెక్కిన వాటర్ ఏమైందంటే ఆ పైపుల ద్వారా ట్రాన్స్‌ఫర్ స్టోరేజ్ ట్యాంక్‌కి వెళ్ళిపోయింది. సో, వాటర్ సర్క్యులేట్స్ త్రూ డార్క్ కలర్డ్ పైప్స్ రన్నింగ్ త్రూ ద కలెక్టర్. దాని చుట్టూ ఉన్న కలెక్టర్. యాస్ సన్‌లైట్ పాసెస్ త్రూ ద క్లియర్ కవర్ ఇట్ హీట్ ఈస్ అబ్జర్వ్డ్. ఇందా చెప్పింది. పడంగానే అది అబ్జర్వ్ చేసుకుంటుంది బై ద అబ్జర్వింగ్ ప్లేట్ అండ్ పైపింగ్ అండ్ ట్రాన్స్ఫర్ టు ద వాటర్. ఇందా చెప్పింది. ద కలెక్టర్ ప్యానల్స్ ఆర్ యూజువల్లీ మౌంట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో, ఎలా పెడతాము మనం తీసుకునే ఫ్లాట్ ప్లేట్ కలర్స్ అంటే జనరల్‌గా పైన ఇంటి పైన పెట్టుంటాయి అన్నమాట. మనకి ఇంటి పైన పెట్టుండి రూఫ్ మీద ఉండి ఫేసింగ్ సౌత్ దక్షిణ వైపు. దే కెన్ ఆల్సో బి మౌంటెడ్ అంటే సౌత్ ఫేసింగ్ వాల్ ఆర్ అనే స్టాండ్ ఆన్ ద గ్రౌండ్. పైనైనా ఉండొచ్చు, కిందైనా ఉండొచ్చు. కానీ ఏదైనా మనకి సన్ రైజ్ సెట్ ఎప్పుడు ఎలా వస్తే ఆ డైరెక్షన్‌కి అనుగుణంగా ఉత్తరం వైపు, దక్షిణం వైపు పెట్టబడి ఉంటాయి అన్నమాట. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థం. చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇది కలెక్టర్. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ మెయిన్ పర్పస్ ఇది అనమాట. ఈ నల్లగా ఉంది చూసారా కనపడుతుందా? నాకు తిరుగుతుంది చూసారా కర్సర్ అదనమాట. ఇది అబ్జర్వింగ్ ప్లేట్. ఈ అబ్జర్వింగ్ ప్లేట్ లో కనుక తీసుకుంటే ఈ అబ్జర్వింగ్ ప్లేట్ డార్క్ ఎందుకు వేసాము అంటే దీనికి అంతా బ్లాక్ అని ఎందుకు వేసాము అంటే వచ్చిన లైట్ ని మొత్తాన్ని శోషించుకోవడానికి వీలుగా ఉండేది చేసాం. దానిపైన చూసారు ఇవన్నీ గాజు ప్లేట్లు కానీ పాలిథిన్ కవర్స్ కానీ. ఎందుకని గాజు ప్లేట్లు పాలిథిన్ కవర్స్? ఒట్టి ప్లేట్ ఇలా పెట్టి వదిలేసాం అనుకో, ఇలా బరబర నేల మీద ఇలా లాగేసాం అనుకో, అక్కడ ఏమైంది మనకి పాడైపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పాడవకుండా ఉండటం కోసం ఈ సేఫ్టీగా మనకి ఇక్కడ గాజు ప్లేట్ కానీ పాలిథిన్ కానీ ఉండాలి. మీరు గాజు ఎందుకు యూజ్ చేయాలంటే మరి లైట్ లోపలికి వెళ్ళాలి కదా, ట్రాన్స్ఫర్ పారదర్శకంగా ఉంటే గానీ ఆ వికిరణం అనేది లోపలికి వెళ్ళదు కాబట్టి. ఓకే, వచ్చాడు వాడు. కాబట్టి ఇలా పడంగానే మనకి లోపల పడిన గ్లాస్ కానీ పాలిథిన్ ఎందుకు ఉపయోగించాలి? మనకి వికిరణం అనేది లోపలికి వెళ్ళాలి కాబట్టి, వికిరణం అనేది లోపలికి పడాలి కాబట్టి అందుకని మనం తీసుకున్న గ్లాస్ కానీ పాలిథిన్ కవర్ కానీ తీసుకున్నాం.
సో ఆ వికిరణం లోపల పడిన వికిరణం ఏం చేస్తుంది, బాగా పూర్తిగా గ్లాస్ ప్లేట్ అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసి ఏం చేస్తుంది మనకి, దీనికి చూడండి మనకి ఇవన్నీ ఇలా రౌండ్ గా ఉన్నాయి చూసారు, ఇవి ఈ పైపుల్లో మనకి నీళ్లు ఉంటాయి అన్నమాట, నీళ్లు సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. సో దానికి కనెక్ట్ అయ్యి ఉన్న మనకి పైపుల్లో ఉన్న నీళ్లు ఏవైతే వస్తాయో ఆ వేడి నీళ్ళకి ఈ తీసుకునే వేడినంతా నీళ్ళకి ఇచ్చేస్తాయి. ఇవ్వగానే ఈ నీళ్ళన్నీ వేడెక్కుతాయి. వేడెక్కి నీళ్ళు ఏం చేస్తాయి మనకి తర్వాత మనకి ట్యాంక్ లోకి వెళ్తాయి అనమాట. ఈ థర్మల్ ఇన్సులేషన్ ఉండటానికి కారణం ఏంటి, మనకి ఈ హీట్ అనేది మనకి ఒట్టి వాటర్ కి మాత్రమే వెళ్ళాలి, అంతేగాని బయట ఉన్న సరౌండింగ్స్ కి వెళ్ళిపోకూడదు. అంటే ఇది లాస్ అవ్వకూడదు, సరౌండింగ్స్ వల్ల లాస్ అవ్వకుండా ఉండటం కోసం మనకి ఇక్కడ థర్మల్ ఇన్సులేషన్ అంటే ఏం చేస్తాం, మనకి ఒక పదార్థంతో మనకి హీట్ ఎక్స్చేంజ్ జరగకుండా, అంటే అదేంటంటే స్థిరోష్ణక పదార్థం అంటారు, అధర్మక పదార్థం ఏదో అంటారు తెలుగులో. సో అలాంటి ఇన్సులేటింగ్ మెటీరియల్ తో మనం పెడతాం. అంటే ఫ్లాస్క్ ఎలా వాడతాం తెలుసు కదా మనకి, హీట్ బయట రాకుండా. అలాగే ఇక్కడ కూడా ఈ మెటీరియల్ తో ఇలా పెట్టడం వల్ల ఏదైతే హీట్ తీసుకుందో ఆ హీట్ ని మొత్తానికి ట్యూబ్ లో ఉన్న వాటర్ కి మాత్రమే ఇస్తుంది, అంతేగాని బయట ఉన్న పరిసరాలకు ఇవ్వకుండా ఉంటుంది. సో ఇది ఒక ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ కి ఇంపార్టెన్స్. సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ కి మనకి మెయిన్ గా ఏంటంటే ఒక డార్క్ అబ్జర్వింగ్ కలెక్టింగ్ ప్లేట్ ఉంటుంది, మనకి ఒక ఏమంటాం మనకి మసితో పూసిన ఏమంటాం మనకి నల్లటి ఒక శోషణకారిణి ఉంటుంది. ఆ శోషణకారిణి పైన ఏంటి మనకి ఒక పాలిథిన్ కవర్ కానీ ఒక గ్లాస్ కానీ కవర్ తో పెట్టబడి ఉంటుంది. ఎందుకనంటే వచ్చిన వికిరణం అనేది దీని ఒక పారదర్శక పదార్థంగా లోపలికి రావడానికి. ఈ ట్రాన్స్పరెంట్ ప్లేట్స్ యొక్క ఉపయోగాలు ఏంటంటే మనకి ఇది పాడవకుండా ఉండటానికి. ఇది దేని కనెక్ట్ అయి ఉంటుంది మనకి, ట్యూబ్స్ లేదా ఫిన్స్ అంటారు అనమాట. ఇవి ఏం చేస్తాయంటే దీనికి ట్యూబ్స్ కానీ ఫిన్స్ కానీ పైపులు కానీ కనెక్ట్ చేస్తుంటాయి. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఆ ట్యూబ్స్ లో లైట్ మనం తీసిన ఫ్లూయిడ్ అనేది దాని నుండి పాస్ అవుతుంటుంది, మనకి వాటర్ దాని నుండి సప్లై అవుతుంది. ఏదైతే హీట్ ని తీసుకుంటే ఆ హీట్ ని దానికి ఇచ్చేస్తాయి. ఇదంతా మొత్తం ఏంటంటే థర్మల్లీ ఇన్సులేటెడ్, అంటే ఇదంతా ఏంటి హీట్ ని బయటికి వెళ్ళనివ్వకుండా ఉండేటట్టు ఇన్సులేటింగ్ స్టాండ్ లో పెట్టింది ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఆఫ్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మీరు దాంట్లో ఉంది, నేను దాంట్లో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అని చెప్పేసి ఆ క్వశ్చన్ చదివి రాయండి ఈరోజు. చిన్నదే, ఒక 5 పాయింట్స్ ఉంటాయి, అంతకన్నా ఏముండదు. సో ఇట్ టేక్స్, మీరు కూర్చుంటే 10 నిమిషాలు. అలాగే విన్నారు కాబట్టి విన్నది ఒకసారి రాసేసుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ కలెక్టర్ స్టోరేజ్ సిస్టమ్. ఒక్కోసారి మనకి ఎక్కువ కావాలనుకోండి, అలాంటప్పుడు ఎలా ఉంటుంది అంటే దే ఆర్ 1 or more బ్లాక్ ట్యాంక్స్ ఆర్ ట్యూబ్స్ ఇన్సైడ్ ద ఇన్సులేటింగ్ బాక్స్ విత్ ఏంటి క్లియర్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ కవర్. ఇప్పుడు మనకి ఏంటి తక్కువ కాబట్టి సరిపోయింది, ఎక్కువ కావాలంటే మన ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ఉంటాయి, ఒకటి కన్నా ఎక్కువ ట్యాంకుల రూపంలో ట్యూబ్స్ రూపంలో ఉంటాయి. సో దే ఆర్ ఆఫెన్ యూస్ టు ప్రీ హీట్ ద వాటర్ బిఫోర్ ఇట్ ఎంటర్స్ ద కన్వెంట్. సో ఇవి ఏం చేస్తాయంటే ముందే ఏం చేస్తాయంటే మనకి ఈ వాటర్ ముందే మనకి ట్యాంక్ లోకి వచ్చే ముందు మళ్ళీ హీట్ అవుతాయి అనమాట, ప్రీ హీట్ అయ్యి మళ్ళీ ట్యాంక్ లోకి వస్తాయి. అంటే సో మనకి రేడియేషన్ నుండి కొంత వేడి తీసుకున్న నీళ్ళు ఏం చేస్తాయి వచ్చేసి ముందు ఈ ప్రీ హీట్ ట్యాంక్ వస్తాయి, వచ్చి అక్కడ మళ్ళీ కొంచెం వేడి అప్పుడు ట్యాంక్ లో స్టోర్ అవడానికి వెళ్తాయంట. సో దే ఆర్ ఆల్సో క్యాన్ బి కంబైన్ విత్ ట్యాంక్లెస్ ఆర్ ఆన్ డిమాండ్ వాటర్ హీటర్. ఇందాక గుర్తుందా మనకి, ఒక్కొక్కసారి మనం వేడి నైట్ టైం కూడా కావాలనుకో ఈ పద్ధతి ద్వారా మనం స్టోర్ చేసుకుంటాం. అంటే ముందు ఏం చేస్తాం, ఒక స్టోరేజ్ ట్యాంక్ ప్రీ హీట్ స్టోరేజ్ ట్యాంక్ లో స్టోర్ చేసుకుంటాం. అక్కడ ఏంటంటే మనకి వచ్చిన వేడిని అలాగే ఉంచి దాంతో పాటు హీట్ ఏం చేస్తే ఇంకొంచెం వేడెక్కి తీస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కావాలంటే తర్వాత ఏంటి స్టోరేజ్ ట్యాంక్కి వెళ్తుంది, కాబట్టి ఆ స్టోరేజ్ ట్యాంక్ వెళ్ళటం వల్ల ఎప్పుడు కావాలన్నప్పుడు హాట్ వాటర్ని మనం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. నేను చెప్తున్నాను అంటే దానికి సంబంధించి చూడండి మనకి ఇక్కడ మేబీ ఇక్కడ ఇదిగోండి చూడండి మనకి ఇక్కడ నుండి వస్తుంది, వచ్చింది ఏం చేస్తే మనకి ముందే వచ్చిన వాటర్ ఇక్కడ ప్రీ హీట్ అయింది మనకి స్టోరేజ్ ట్యాంక్ ఇలా వస్తుంది, మేబీ ఇది అనుకుంటా ఫ్యూరోస్ ట్యాంక్ వస్తుంది. సో ఈ వచ్చిన స్టోరేజ్ ట్యాంక్ నుండి ఏమైంది మనకి హాట్ వాటర్ బయటకు వస్తుంది, హాట్ వాటర్ బయటకు వెళ్తుంది, కోల్డ్ వాటర్ ఇలా వెళ్తాయి, వెళ్ళేసి లోపల సోలార్ రేడియేషన్ దీని హీట్ అయింది, ముందు ఇక్కడ హీటర్ ద్వారా మళ్ళీ ప్రీ హీట్ అయింది, హీట్ అయిన తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది జరుగుతుంది. ఇవాక్యుయేటెడ్ ట్యూబ్స్ కలెక్టర్స్ లో జనరల్ గా ఏంటంటే మనకి ఎక్కువగా ఇది రూమ్ హీటర్స్ కి ఎక్కువ వాడతాం, అంటే వాటర్ కి హీటర్ కింద కూడా వాడచ్చు, కానీ ఇవాక్యుయేట్ ట్యూబ్స్ లో మనకి ఎక్కువ గ్యాస్ తీసుకుంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ లిక్విడ్ విల్ టేక్ ఫ్యూయల్ యాజ్ ఏ అంటే గ్యాస్ అనమాట, గ్యాస్ రూపంలో తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏంటి దే కన్సిస్ట్ ఆఫ్ ప్యారలల్ రోస్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ట్యూబ్స్ కంటైనింగ్ మెటాలిక్ అబ్జర్వ్ ప్లేట్ దట్ అబ్జర్వ్ హండ్. సో మనకి ఇక్కడ ఒకటి కాకుండా ఏవైతే మనకి ఈ ట్యూబ్స్ అనేది మనకి ప్యారలల్ గా ఒకదానికి సమాంతరంగా ఉండి ఏవైతే సన్ హీట్ అబ్జర్వ్ చేసుకో దే ఆర్ ఇవి మీకు కమర్షియల్ పర్పస్ లో యూస్ చేస్తాం. చూడండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా చెప్పాం, సన్ రేడియేషన్ వచ్చింది ఇక్కడ చూడండి, ఇదొక అబ్జర్వింగ్ ప్లేట్ ఒకటి ఇందాక మనం ఒకటే చెప్పుకున్నాం అబ్జర్వింగ్ ప్లేట్, కానీ ఇక్కడ ఏంటి కమర్షియల్ పర్పస్ అన్నాం కాబట్టి ఇప్పుడు హోటల్స్ రూమ్స్ లో కావాలి, ఎక్కువ మంది కావాలి, మనకి ఇంట్లో కనుక ఒకటి ఉంటే చాలు, ఈ ప్యానల్ ఉంటే సరిపోద్ది, ఇది ఒకటి ఉంటే సరిపోయింది, ఒక 5గురమే కాబట్టి ఇంట్లోకి సరిపోద్ది. కానీ ఒక 2000 మంది ఉంటారు హోటల్స్ లో, అందరికి కావాలంటే ఇది ఒకటి సరిపోదు కదా. అలా ఏవైతే మనకి ఇవాక్యుయేటెడ్ ట్యూబ్స్ ఇదొకటి నెంబర్ ఆఫ్ అబ్జర్వింగ్ ప్లేట్స్ ఉంటాయి.
సో సన్ రేస్ వచ్చి అబ్జర్వింగ్ ప్లేస్ హీట్ వచ్చి లైట్ పడంగానే ఇదేమో ఆ వికిరణాన్ని శోషించుకునే వికిరణాన్ని ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ ట్యూబ్స్ చూసారా, ఈ ట్యూబుల ద్వారా లోపల నుండి కోల్డ్ వాటర్ ఇలా సప్లై అవుతుంటే దీని నుండి ట్రాన్స్ఫర్ అయ్యా లోపల ఉన్న దాన్ని వేడెక్కిస్తూ ఉంటుంది. ఈ ట్యూబ్ ఎలా ఉందో ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. అదే విధంగా ఇక్కడ అబ్జర్వింగ్ ప్లేట్, దానికి కనెక్ట్ అయిన వేడిగా ఉండే ట్యూబ్, దీని లోపల నుండి నీకు వాటర్ సప్లై అవుతుంది. సో వాటర్ ఏవైతే మనకి వేడికి వచ్చిన వాటర్ బయటికి వెళ్ళిపోతుంటే నీళ్లు బయటికి వెళ్ళే కొద్దీ కోల్డ్ వాటర్ లోపలికి వస్తుంది. వచ్చిన కోల్డ్ వాటర్ ఇటు నుండి వచ్చిన హీట్ ని తీసుకొని వేడెక్కుతుంటుంది. వేడెక్కేటప్పటికి అవేవైతే మనకి తక్కువ ఏమంటారు డెన్సిటీ అవుతాయి, అంటే సాంద్రత తగ్గిపోయి పైకి వస్తాయి. కాబట్టి పైకి వచ్చి హీట్ నుండి ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇది జరుగుతుందండి, ఇది వెక్వేటెడ్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, మనకి స్టోరేజ్ ట్యాంక్ గురించి కావాలి. స్టోరేజ్ ట్యాంక్ అంటే ఏంటి, వాటర్ వేడెక్కిన వాటర్ ని మనం స్టోర్ చేయాలి కదా చెప్తున్నా. స్టోరేజ్ ట్యాంక్స్ ఆర్ టిపికలీ లార్జ్ కెపాసిటీస్. మనకోండి ఇప్పుడు మనకి ఇవేమైతే మనకి ఆ స్టోరేజ్ ట్యాంక్ తీస్తే అవి థర్మల్లీ ఇన్సులేటెడ్ గా ఉండాలి. ఎందుకంటే మనకి హీట్ అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉండాలి. సో కలెక్టర్ నుండి వచ్చిన వేడి నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి వచ్చి ఒక స్టోరేజ్ ట్యాంక్ లో ఉంటాయి. ఆ ట్యాంక్ అనేది ఏంటంటే మనకి ఎటువైపు నుండి కూడా హీట్ ఎక్స్చేంజ్ జరగకూడదు, కాబట్టి థర్మల్లీ ఇన్సులేటెడ్ అవ్వాలి. అలాగైతేనే లోపల ఉన్న వేడి నీళ్ళుగా ఉండిపోతాయి. అలా కాకుండా అనుకోండి కొంతసేపటికి చల్లబడిపోతాయి. అంతే కదా, మనకి ఇప్పుడు ఫ్లాస్క్ ఉన్న వాటర్ టీ కానీ కాఫీ కానీ ఏమవుతుంది, మనకి ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది, ఎందుకంటే హీట్ ఎక్స్చేంజ్ జరగదు. కానీ అదే గ్లాస్ లో నీళ్ళు కానీ కాఫీ కానీ పెట్టామనుకోండి వేడి నీళ్ళు కొంతసేపు అయితే చల్లబడిపోతుంది, ఎందుకంటే హీట్ ఇచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా స్టోరేజ్ ట్యాంక్ కూడా ఏం చేస్తాం, మనకి అన్ని వైపులో కూడా మనం ఏం చేస్తామంటే థర్మల్ ఇన్సులేటెడ్ కింద పెడతామంట. ఒక్కోసారి మనకి ఏంటంటే ఏమంటే మనకి ఒక స్టోరేజ్ ట్యాంక్ లో మనకి ఒకసారి మనకి ఏంటంటే ఇందాక చెప్పినట్టు మనకి మళ్ళీ హీటర్ లాంటి పదార్థం ఉంటే కనుక ఆల్రెడీ కొంత వేడైన దాన్ని మళ్ళీ వేడి చేసుకొని మనం దాన్ని వాడుకోవడం కూడా. అది నైట్ టైం అనుకో మనకి ఆటోమేటిక్గా చల్లబడిపోతానికి అవకాశం ఉంది. ఆ చల్లబడిపోకుండా ఉండాలంటే మళ్ళీ ఒక హీటర్ ద్వారా మళ్ళీ ప్రీ హీట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా జరుగుతుంది. 2 ట్యాంక్ సిస్టమ్స్ 3 ట్యాంక్స్, ఇది మెయిన్ పర్పస్. సో నాకు ఒక పాయింట్ చెప్పాను, ఇప్పుడు మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ వరకు నిన్న మనం చెప్పుకున్నాం దేర్ ఆర్ మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి హోలార్ సిస్టమ్స్, యాక్టివ్ ఇంకోటి పాసివ్. డిఫరెన్స్ ఏంటంటే పాసివ్ దాంట్లో కనుక తీసుకుంటే కనుక మనకి అది న్యాచురల్గా జరిగింది. ఏ రకమైన పంపులు కానీ ఏ రకమైన మనకి వాల్వ్ కానీ సంబంధం లేకుండా ఏం జరిగిద్ది, వికిరణం వచ్చిద్ది, కలెక్టర్ మీద పడిద్ది, వేడెక్కిద్ది. వేడెక్కింది అది ఏం చేస్తుంటే వాటర్కి కనెక్టెడ్ కదా, అక్కడ దాని దగ్గరగా ఉన్న వాటర్ని వేడి చేస్తాయి. వేడైన వాటర్ ట్యాంక్లోకి వెళ్తాయి. ట్యాంక్ నుండి మనకి బయట తీసుకోవడానికి కనెక్షన్ ఉంటుంది, దాని నుండి వాటర్ని డ్రా చేస్తాం. వాటర్ వేడి నీళ్ళు తీసేస్తుంటే చల్లటి నీళ్ళు మళ్ళీ ట్యాంక్ లోపల నుండి మళ్ళీ పంపిస్తూ ఉంటుంది, మళ్ళీ పైకి వెళ్తాయి. ఇదే ప్రాసెసర్. అక్కడ దానికి ఏ రకమైన కూడా మనకి ఒత్తిడి కానీ ఒక వాల్వ్ కానీ ఒక ఎడిషనల్గా హీట్ ఎక్స్చేంజర్ కానీ ఏమి ఉండదు, న్యాచురల్ అనమాట. సో ముందు పాసివ్ గురించి చెప్పుకొని తర్వాత యాక్టివ్ గురించి చెప్తాం. ఏ పాసివ్ విచ్ రిలైస్ ఆన్ న్యాచురల్ కన్వెక్షన్ టు సర్క్యులేట్ ద వాటర్. న్యాచురల్గా జరిగిద్ది, ఏ రకమైన ఆర్టిఫిషియల్ ప్రాసెస్ లేకుండా, అంటే పంపుల ద్వారా పంపడం కానీ. ఇప్పుడు మనం చూడండి వాటర్ పై ట్యాంక్లో ఉన్న వాటర్ కిందకి రావాలి కదా, దానంతా అవే వచ్చేస్తున్నాయి. నువ్వేం చేస్తున్నావు, ఏమైనా చేస్తున్నావు చేయట్లే. కానీ కింద వాటర్ ఉన్న వాటిని పైకి పంపించండి మోటార్ మనం ఏం చేస్తాం, బయట నుండి మోటార్ పెట్టాం అక్కడ, అంటే ఆర్టిఫిషియల్గా కింద నుండి పైకి ఎక్కిస్తున్నాం. న్యాచురల్గా పై నుండి కిందకి వచ్చేస్తున్నాయి, కింద నుండి పైకి ఎక్కించాలంటే మనం ఏం చేస్తున్నాం, మనకి పంప్ ఒక మోటార్ని యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్తున్నాం, మనకి ఈ ప్యాసివ్ ప్రాసెస్లో విచ్ రిలైస్ ఆన్ న్యాచురల్ కన్వెక్షన్. కన్వెక్షన్ అంటే హీట్ ఎక్స్చేంజ్, ఒక చోటు నుండి ఇంకో చోటికి హీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. వాటర్ టు సర్క్యులేట్ వాటర్ జరిగింది. డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి ఒకసారి, ఇది పాసివ్ అనమాట. ఇది సన్ రేడియేషన్ వచ్చిన ఇది కలెక్టర్, మనం తీసిన సేకర్ని, అంటే ఒక మెటాలిక్ ప్లేటో ఏదో లేకపోతే ఒక మనకి సోలార్ సెల్ ఏదో ఒకటి ఉంటుంది, ప్యానల్స్ ఉంటుంది. సో దీనిపైన వచ్చి ఏవైతే సన్ నుండి వచ్చిన రేడియేషన్ వచ్చి దీని మీద పడింది, పడంగానే ఇది మొత్తాన్ని శోషించేసుకుందాన్ని ఏం చేస్తుంది మనకి దాని ఉపయోగం ఏంటి, ఇక్కడ నుండి కోల్డ్ వాటర్ సప్లై వస్తున్నాయి. వచ్చిన కోల్డ్ వాటర్ని ఏం చేస్తుంది, వేడెక్కిచ్చేస్తుంది. వేడెక్కిన కోల్డ్ వాటర్ ఇది వేడెక్కి నీళ్లు దీని లోపల నుండి ట్యాంక్లోకి వెళ్తాయి. ట్యాంక్లో నుండి వచ్చిన ఏమైతే మనకి మనం ఇలా నుండి బయటకు తీసుకోవచ్చు. నీళ్లు బయటికి వెళ్ళిపోగానే మళ్ళీ ఏం చేస్తాయి, కోల్డ్ వాటర్ లోపలికి వస్తూ ఉంటాయి. కొంచెం నీళ్ళు ఖాళీ అవుతుంటే కోల్డ్ వాటర్ లోపల నిండుతుంటుంది, నిండిన వల్ల ఇలా వెళ్తుంది. ఈ ప్రాసెస్ ద్వారా ఇక్కడ ఎక్కడన్నా కూడా మీకు ట్యూబ్స్ కానీ పంప్స్ కానీ వాల్ కానీ ఏమైనా ఉందా, ఏమీ లేదు. ఇలా జరిగితే పాసివ్ అనమాట, అంటే న్యాచురల్గా జరుగుతుంది. ఈ వేడి నీళ్ళు పైకి దళదండి ఎక్కువ మనకి తక్కువ సాంద్రత కలిగి ఉంటే పైకి ఉంటే పైన ఉన్న లేయర్ నుండి మనం తీసేసుకుంటాం. కోల్డ్ వాటర్ అనేది మనకి ఎక్కువ సాంద్రత కలిగి ఉన్నాయి కాబట్టి కిందకు వచ్చేస్తుంటాయి, కిందకు వచ్చి ఇలా సర్క్యులేట్ అవుతుంది. ఇది ప్రాసెస్.
పాసివ్ సిస్టమ్ అని జనరల్‌గా చెప్తే మనకి అవేంటంటే లెస్ ఎక్స్‌పెన్సివ్, వెరీ లెస్ ఎఫిషియన్స్. అంతే కదా! మనకి ఏ రకంగా కాదు వాటంతట అది జరగాలని వెయిట్ చేసామనుకోండి, టైం పట్టేస్తది. కాబట్టి వాటికి ఉపయోగం కూడా తక్కువ ఉంటది. కాకపోతే మనకి ఏమి ఎక్స్‌ట్రా ఏమి క్వాలిటీస్ ఏమి లేదు కాబట్టి మనకి దాని యొక్క కాస్ట్ కూడా తక్కువగా ఉంటదట. సో, దే కెన్ బి ఎయిదర్ ఇంటిగ్రల్ కలెక్టర్ లేదా సిస్టమ్స్ ఉంటాయి. లేదా థర్మోస్పిన్ అంటే దాని అంతట అవే జరిగాయన్నమాట. ఓకే. అలా కాక మనకి ఇంటిగ్రల్ హీట్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. ప్రీ హీట్ అయ్యే వాటర్ కన్వెన్షనల్ వాటర్ హీటర్ ఉంటది. అండ్ బెస్ట్ సూటెడ్ ఫర్ ద క్లైమేట్ కండిషన్ వేర్ ద టెంపరేచర్ సెల్డమ్ అంటే సడన్‌గా మనకి ఎప్పుడైతే జరుగుద్దో టెంపరేచర్ అలాంటి వాటిలో ప్రీ హీటర్ ఉంటే గనక ఈ సిస్టమ్ ఉంటే గనక వాటర్ పడిపోయిన వాటర్ సడన్‌గా జీరో అయిపోయింది అనుకోండి. హీట్ ఎక్స్చేంజ్ వల్ల మనకి హీట్ బయటికి వెళ్ళిపోయి ఇంకా చల్లగా అయిపోతుంది. అలా జరగకుండా ఉండటం కోసం ఒక ప్రీ హీట్ చేసి ఒక ట్యాంక్‌లో స్టోర్ చేసుకొని ఉంటారు. అలా చేయటం వల్ల జరుగుతుందన్నమాట. సో, యాక్టివ్ సోలార్ వాటరింగ్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. దీంట్లో జాగ్రత్తగా చూడండి. మనకి యాక్టివ్ తీసుకుంటే మనకి అడిషనల్‌గా పంప్ కానీ, వాల్వ్ కానివ్వండి. చూడండి ఇక్కడ చూడండి. ఇక ఎక్కడుండో సన్ రేడియేషన్ వస్తుంది. సన్ రేడియేషన్ వచ్చి ఇది ఒక ప్యానెల్ దీని మీద పడిద్ది. పడిన తర్వాత ఈ సన్ రేడియేషన్ వచ్చిన ప్యానెల్ నుండి వేడి దానికి కనెక్ట్ అయిన వాటర్ ఉంటుంది. ఓకే వాటర్ ఎలాగైనా వస్తున్నాయి అనుకో. వచ్చిన వాటర్ వేడి చేస్తుంది. వేడైన వాటర్ చూడండి ఇలా నుండి దీని నుండి ఇలా వచ్చి ఇలా వస్తుంది. సో, ఈ థర్మోస్టాట్ ఇక్కడ కంట్రోల్ చేస్తే ఎక్కువ హీట్ ఉండాలా తక్కువ ఉండాలా ఆ వచ్చిన వాటర్ని ఇలా పంప్ చేస్తాం. మనకు వేడి నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు కోల్డ్ వాటర్ ఏంటి మనకి నీళ్లు బయటకు వచ్చిన తర్వాతే మనకి కోల్డ్ వాటర్ రావటానికి ఇక్కడ చూసారా ఇక్కడ పంప్ ఉంది. ఈ పంప్ ఏం చేస్తుంది మనకి ఆపుతాని పంపడానికి పంపిస్తా ఉంటుంది. కాబట్టి ఒక వాల్వ్ ఏం చేస్తుంది దీన్ని కండిషన్ చేస్తుంది. అంటే నువ్వు ఇప్పుడు వద్దు, ఇప్పుడు వెళ్ళు, ఇప్పుడు చెయ్యి అని మనకి ఇక్కడ వాల్ కానీ పంపు ద్వారా కానీ మనకి కోల్డ్ వాటర్ సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి ఇది యాక్టివ్ అనమాట. అంటే మనం యాక్టివ్గా చేస్తున్నాం. మనకి పార్టిసిపేషన్ ఉంది మనకి. మనం ఇక్కడ మనకి రోల్ తీసుకోవాలి. ఇది పంపించాలా వద్దా? ఈ వాటర్ వేడిగా ఉన్న వాటర్ వెళ్ళిపోయినాయి. ఆ వెళ్ళిపోయినాయి తీసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు సర్క్యులేట్ అవుదాం అంట. లేదంటే కనుక అప్పుడు నువ్వు అని మామూలుగా ఇందా జరిగేది. ఇప్పుడు ఏంటి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రమే నువ్వు కోల్డ్ వాటర్ పంపుతాం. అప్పుడు మాత్రం వెళ్ళి హీట్ అవుతుంది అనమాట. సో అది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ హాట్ వాటర్ పెట్టి ఇక్కడ స్టోరేజ్ ట్యాంక్ అనేది మీరు చూసారా స్టోరేజ్ ట్యాంక్ విత్ ఎలక్ట్రికల్ గ్యాస్ బ్యాకప్ ఇక్కడ ఏమైంది మనకి దీంట్లో స్టోర్ అయిన వాటర్ని ఏం చేస్తారంటే మనకి కొంచెం ఇంకా కొంత వేడిగా ఉంచడం కోసం మనకి ఎలక్ట్రిక్ కానీ గ్యాస్తో కానీ కనెక్ట్ చేయబడి బ్యాకప్ దాని నుండి తీసుకుంటుంది అనమాట. అది తీసుకోవడానికి ఇక్కడ మనకి అలా ఉండటం కోసం ఈ థర్మోస్టాట్ కంట్రోల్ ద్వారా ఆ వేడిని నిల్వ ఉంచడానికి ప్రయత్నిస్తాడు. అది సో సోలార్ రూమ్ హీటర్స్ అని చెప్పాను కదా రెండో అప్లికేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సోలార్ రూమ్ హీటర్స్ చూడండి. డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సన్ నుండి వచ్చిన లైట్ రేస్ ఇది కలెక్టర్. ఈ వచ్చిన దాన్ని ఏం చేస్తారు మనకి హీట్ ఎక్స్చేంజర్ అన్న ఇక్కడ ఒక పాయింట్ ఏం చేస్తారా హీట్ ఎక్స్చేంజర్ ఏం చేస్తుంటే మనకి ఈ వచ్చిన ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లూయిడ్ని ఏం చేస్తే మనకి కొంత హీట్ చేసి మన ఇక్కడ దీని చుట్టూ ఉన్న ఇంకొకటి ఏదైనా ఫ్లూయిడ్ కానీ ఒక ఎదురుని ఏం చేస్తే దానికి దీనికి ఇచ్చేస్తే దానికి తీసుకొని వేడిగా చేయడానికి ప్రయత్నిస్తుంది. అది వేసింది వేడి అయింది ఏం చేస్తే మనకి ఒక ప్రీ హీట్ ట్యాంక్లో ఉంటుంది. దాని నుండి ఏం చేస్తా మనకి ముందు వేడెక్కి తర్వాత ఒక వాటర్ హీటర్ ద్వారా కావాల్సినంత వేడెక్కి సో ఇదేం చేస్తుంది మనకి దీని ద్వారా కనెక్ట్ చేసి మనకి ఫ్యాన్ అవుటర్ యూనిట్ కనెక్ట్ ఉంటుంది. దీని నుండి వేడిగా ఉన్న దాన్ని మనకి ఇంట్లోకి పంపిస్తాం అనమాట. అంటే మనకి ఇక్కడ చల్లక ప్రదేశాలు ఉంటుందో ఆ రూఫ్ ద్వారా మనకి వేడి గాలి లోపలికి వస్తుంటుంది. మళ్ళీ చల్లగా ఎవరిని ఉంటే కనుక అది లోపలికి ఇలా వెళ్ళి ఈ ప్రాసెస్ ద్వారా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది జరిగేది మనకు అంత అవసరం లేదు ప్రస్తుతానికి. సో యాక్టివ్ సిస్టమ్ క్యాన్ బి అయితే డైరెక్ట్ సర్క్యులేషన్ ఆర్ ఇండైరెక్ట్ సర్క్యులేషన్. యాక్టివ్ సిస్టమ్స్లో కూడా మనకి రెండు రకాలుగా ఉన్నాయి. మనం వాటర్ని డైరెక్ట్గానే సర్క్యులేట్ చేయొచ్చు ట్యాంక్కి నుండి లేదంటే మనం ఇండైరెక్ట్గా చేసుకోవాలి. డైరెక్ట్ సర్క్యులేషన్ ఏంటి సిస్టమ్ సర్క్యులేట్ డొమెస్టిక్ వాటర్ త్రూ కలెక్టర్స్ అండ్ స్టోరేజ్ ట్యాంక్. ఇది డైరెక్ట్గా ఏంటి స్టోరేజ్ ట్యాంక్ నుండి కలెక్టర్కి లేదా కలెక్టర్ నుండి స్టోరేజ్. కానీ ఇది దీస్ ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ మైల్డ్ కండిషన్స్ అంటే మనకి బెస్ట్ సూటెడ్ ఫర్ మైల్డ్ క్లైమేట్స్ వేర్ టెంపరేచర్ సెల్డమ్లీ డ్రాప్ బిలో ఫ్రీజింగ్. అంటే మనకి మరీ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ కాకుండా అప్పుడప్పుడు డ్రాప్ అయ్యే వాటికి మాత్రమే ఇది పనిచేస్తాడు. ఇండైరెక్ట్ సర్క్యులేషన్స్ అంటే నాన్ ఫ్రీజింగ్ హీజింగ్ లిక్విడ్ ఇందా చెప్పాను గుర్తుందా మీకు మనకి కొన్ని కోల్డ్ కంట్రీస్ వచ్చినప్పుడు వాటర్ అనేది కూడా 0 degrees దగ్గరికి వచ్చేస్తే టెంపరేచర్ ఉంది అనుకోండి ఆ లోపల సర్క్యులేట్ అయ్యే వాటర్ కూడా 0 గడ్డకట్టిపోతే సర్క్యులేట్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఏంటంటే ఇండైరెక్ట్ హీటింగ్ వాటర్ సిస్టంలో ఆ ఫ్రీజింగ్ పాయింట్ రాకుండా ఉంటుంది. దాని చుట్టూ ఏం చెప్పాను మనకి ఇందాక ఒక ఆల్కహాల్ కానీ లేకపోతే ఒక అమోనియా హీట్ ఎక్స్చేంజెస్ కానీ అలా చేయటం వల్ల అప్పుడు ఏమైంది ఈ స్టోరేజ్ ట్యాంక్ రాకముందే ఏమైంది మనకి లోపల అక్కడ హీట్ అయ్యి అది ప్రాసెస్ జరుగుతుంది. అందుకని చెప్పి హీట్ ఎక్స్చేంజ్ ద్వారా జరుగుతుంది అనమాట.
ఇది కోల్డ్ కంట్రీస్ ఎక్కడైతే మనకి పైపులు పగిలిపోతాయో అలాంటి అవకాశం ఉందో టెంపరేచర్ అనామలస్ ఎక్స్పాన్షన్ అంటారు. అసంగత వ్యాకోచం వల్ల 0 degrees నుండి 4 degrees వరకు ఏమైంది టెంపరేచర్ డౌన్ అయినప్పుడు ఏమైంది మనకి ఆటోమేటిక్గా అది వ్యాకోచానికి లోనైనప్పుడు పగిలిపోతాయి. అలాంటివన్నిటిని అవాయిడ్ చేయాలంటే దాని చుట్టూ ఒక నాన్ ఫ్రీజింగ్ హీటింగ్ ఫ్లూయిడ్ ఒకటి పంపుతాం ఉపయోగిస్తే అప్పుడు ఆ వాటర్ అనేది మనకి చూడండి వేడెక్కకుండా ఉండటానికి అవకాశం ఉందంట. ఆ వాటర్ అనేది మనకి గడ్డ కట్టకూడదు, వేడెక్కడ గడ్డ కట్టకుండా ఉండటానికి సర్క్యులేట్ అవడానికి అవకాశం ఉంది. ఇది జరిగింది ఇండైరెక్ట్ హీటింగ్ లో. ఇది నిన్నటి వరకు చెప్పిన సోలార్ హీటింగ్ సిస్టమ్స్. ఇదంతా ఆల్రెడీ మీ డయాగ్రామ్ చూస్తే అర్థమైంది. ఇప్పుడు చెప్పుకోవాల్సింది సోలార్ కుక్కర్ అంటే ఏంటి. ఇది కొంచెం చూడండి. ఇది యాక్చువల్గా మనం ఈవెన్ ఐ వాంట్ చెప్పినట్టు నేను ఇది మనం ప్రాక్టికల్ గా కూడా మనం ఇది ఒక తయారు చేద్దాం. సోలార్ కుక్కర్ తయారు చేసి రేపు ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చిన తర్వాత మనందరం కూడా దాంట్లో రైస్ అది వండుకొని తిందాము. నాకు ఇది ఒక ఎప్పటి నుండో ఇది ఒక కోరిక ఉంది చేయాలని చెప్పేసి. ఇది కాస్ట్ కూడా ఏమవుతుంది, మా అయితే 200-300 అవుతుంది. 2 అట్టపెట్టెలు కావాలి, పైన తీసుకోవడం ఒక పాలిథిన్ కవరు, మళ్ళీ చిన్న చిన్నవే, అది పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, చూద్దాం. సో థర్మల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఫర్ కుకింగ్ పర్పస్ ఫార్మ్స్ ఏ మేజర్ షేడ్ ఆఫ్ టోటల్ ఎనర్జీ. సో చూడండి మనకి కుకింగ్కి మనకి కావాల్సింది ఏంటి, వేడి కావాలి, అవునా. సో వేడిగానే కావాలంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకి కుక్ చేయడానికి ఎక్కువగా ఏం చేస్తున్నాం, గ్యాస్ అలాగే ఎలక్ట్రికల్ సిటీ యూజ్ చేస్తాం. ఇది దీని నుంచి మనకు అవసరం లేదు, నేను కాన్సెప్ట్ చెప్పేస్తున్నాను. సో మనకి కావాల్సింది ఏంటి, మనం వండుకోవాలంటే మనం ఇప్పుడు ఉపయోగించేది ఎక్కువగా ఏంటంటే పాత రోజులు అయితే కట్టెలు ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ మనం ఏంటంటే గ్యాస్ మీద కానీ ఎలక్ట్రికల్ స్టవ్స్ కానీ ఉపయోగిస్తున్నాం. గ్యాస్ కావాలంటే నీకు ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ ఏంటంటే ఫోసిల్ ఫ్యూయల్స్ అంటే ఎల్పిజి గ్యాస్ ఇవన్నీ కావాలి. లేదా ఒకవేళ మనకు పాత రోజుల్లో తీసుకుంటే బొగ్గు ఇవన్నీ కూడా కావాలి. లేదంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ తీసిన ఎలక్ట్రిసిటీ కావాల్సింది. కానీ ఏమవుతుంది మనకి ఇవన్నీ సాంప్రదాయక వనరులు అనేది మనకి భూమి నుండి లభించేవన్నీ ఏమవుతుందంటే ఉండే కొద్దికి తరిగిపోతే వాడుకోవడం కుదరదు. అప్పుడు ఏం చేస్తారు, ఆల్టర్నేట్ సోర్సెస్కి వెళ్ళారు. సో ఆల్టర్నేట్ సోర్సెస్లో మెయిన్గా మనం తీసుకుందంటే సోలార్ ఎనర్జీ. సో ఈ సోలార్ ఎనర్జీని ఉపయోగించి కూడా మనల్ని ఏం చేయొచ్చు, మనం దాన్ని అదేంటి ఉపయోగించి మనం వాటిని అంటే కుక్ చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నాను. సో అలా యూజ్ చేసిన దాంట్లో సోలార్ అది హార్నెస్టింగ్ సోలార్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీని ఉపయోగించుకుంటున్నాం దేనికి, కుకింగ్ పర్పస్. ఇది చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్తున్నాను. సో ఏంటి అసలు, ఏ సోలార్ కుక్కర్ ఈజ్ అ డివైస్ విచ్ యూజెస్ ద యూజ్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ డైరెక్ట్ సన్లైట్ టు హీట్ కుక్ ఆర్ పాస్టరైజ్ డ్రింక్ ఆర్ అదర్ ఫుడ్. కాబట్టి సోలార్ ఎనర్జీని ఉపయోగించి డైరెక్ట్ సన్లైట్ని ఉపయోగించి ఆ సన్లైట్ వల్ల వచ్చిన ఎనర్జీ ద్వారా హీట్ ద్వారా మనం కుక్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఇదంతా జనరల్ టాపిక్ వెళ్ళేవనికి. మెనీ సోలార్ కుక్కర్స్ కరెంట్లీ ఇన్ యూజ్ ఆర్ రిలేటివ్లీ ఇన్ఎక్స్పెన్సివ్ అంటే తక్కువ రేట్లో కూడా లభ్యత లో టెక్ డివైజెస్ ఆల్దో సమ్ ఆర్ పవర్ఫుల్ యాజ్ ఎక్స్పెన్సివ్ as ట్రెడిషనల్ స్టవ్స్ అండ్ అడ్వాన్స్డ్ లార్జ్ స్కేల్ సోలార్ కుక్కర్ కెన్ కుక్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. సో మీకు విషయం తెలుసో లేదు, మన తిరుపతిలో ఉంది చూసారా, మనకి ఎంతమంది తిరుపతి వెళ్ళారో నాకు ఐడియా లేదు. అక్కడ మనకి మీరు ఎప్పుడైనా కనుక ఫ్రీ భోజనాలు కనుక తీసుకుంటే కనుక మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నైట్ వరకు పెడుతూనే ఉంటారు. సో అక్కడ ఈ కుకింగ్ అనే పర్పస్ అనేది మనకి దేని ద్వారా జరుగుతుంది అనుకున్నారు, సోలార్ ఎనర్జీ ద్వారా, సోలార్ ద్వారా జరుగుతుంది అనమాట. అంటే అక్కడ చాలా చూసా మేడం. ఏంటమ్మా మేడం చాలాసార్లు వెళ్ళాం మేడం. అంటే చూడలేదు మేడం. ఎప్పుడు చూడలేదు, ఈసారి నుండి చూడండి. అంటే మీరు ఇప్పటివరకు మీరు దాని గురించి అవగాహన లేకుండా మీరు వెళ్ళినప్పుడు చూస్తే కనుక మీరు వెళ్ళే దాంట్లో కనుక ఈవెన్ కొండ మీద వెళ్తుంటే ఈవెన్ మీరు నెక్స్ట్ మనం చెప్పుకుంటాం విండ్ ఎనర్జీ అని చెప్పేసి, అక్కడ మాకి విండ్ ఎనర్జీకి సంబంధించిన విండ్ మిల్స్ కూడా కనపడతాయి. మనకి విండ్ ఎనర్జీ డ్రా చేయడం కూడా మీకు పెద్ద పెద్ద ఇలా ఫ్యాన్లో ఉన్నట్టు కనపడతాయి. అక్కడ మీకు కుకింగ్ అనేది మీరు వెళ్ళి తింటారా అంతవరకు జరుగుతాయి, కానీ అక్కడ కుకింగ్ జరిగేది ఏంటంటే లోపల మనకి ఏంటంటే ఈ సోలార్ ఎనర్జీ ద్వారా అంటే సోలార్ కుక్కర్స్ ద్వారా. నాకు తెలిసింది, నేను కరెక్ట్గా మర్చిపోయాను చదవటం, మళ్ళీ రేపు చెప్తాను దీని గురించి. ఒక్కసారి వాళ్ళు ఒకేసారి మేబీ 18,000 మందికి కుక్ చేయడానికి అవకాశం ఉందంట అక్కడ. 18,000 మందికి అంటే నువ్వు ఒకసారి అన్నం వండాలంటే ఆ వండిన అన్నాన్ని ఒకేసారి 18,000 మందికి పెట్టడానికి అవకాశం ఉండేది. అంటే హైయెస్ట్ అనమాట. ఐ థింక్ వరల్డ్ హైయెస్ట్ గా సోలార్ కుకింగ్ యూస్ చేసి తిరుపతి నాకు తెలుసు. అంటే చూడండి మన ఇంట్లో మనం ఒకసారి వండింది ఒక 10 మంది పెడతాం అంతేనా కదా. ఒక్కొక్క భోజనాలు ఏమైనా ఉన్నాయి అనుకోండి, బయట భోజనాలు కూడా ఒక 1000 మందికి వండుతారు ఒకసారి వండింది.
కానీ 18,000 మందికి ఒకేసారి వండగలిగే కెపాసిటీ ఉన్న సోలార్ కుక్కర్స్ తిరుపతిలో ఉన్నాయి అనమాట. అది కాబట్టి చెప్తున్నాడనమాట. కొన్ని పవర్‌ఫుల్‌గా అంటే దాన్ని టెక్నాలజీ అలా డెవలప్ చేశారనమాట. దాని నుండి సోలార్ ఎనర్జీని అలా ట్రాప్ చేసి దాని నుండి ఇలా కుక్ చేయటానికి వీలుగా. ఈవెన్ నేను దీని ముందు తునిలో చేశాను కదా! కాలేజ్‌లో. చేసినప్పుడు అక్కడ ఒక ఇది ఉంది. తునిలో ఒక అది వీళ్ళున్న ఏమంటారంటే ఇప్పుడు ఈవెన్ మిల్క్ అవన్నీ కూడా మధుర మిల్క్ అని వస్తది. దాని పేరు మర్చిపోయానేంటి. స్పేసెస్ అని ఉన్నారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థలని ఉన్నాయి. మీకు ఈవెన్ అదేంటి రాజమండ్రిలో ఉన్నాయి, వైజాగ్‌లో ఉన్నాయి. వాళ్ళు ఫేమస్ అన్నమాట. సో, వాళ్ళు వాళ్ళేంటంటే నేను ఒకసారి వాళ్ళ కాలేజ్‌కి నేను ఎక్స్టర్నల్‌గా వెళ్ళాను. వెళ్ళినప్పుడు మధ్యాహ్నం భోజనం పెడితే వాళ్ళు వాడే కరివేపాకు దగ్గర నుండి చేసే స్వీట్ కూడా అన్నీ వాళ్ళ దగ్గర చేసిన వాటిలతోటి పెట్టేవాళ్ళు. ఈవెన్ వాళ్ళు కుకింగ్ అంతా కూడా అక్కడ పిల్లలందరికీ హాస్టల్‌లో ఉన్న పిల్లలందరికీ కూడా కుకింగ్ అంతా కూడా ఈ సోలార్ దాంతోటే చేసి చూపించేవాళ్ళు. మొత్తం వాళ్ళకంతా సోలార్ సిస్టమ్ ద్వారానే వాళ్ళు యూజ్ చేసి కుక్ చేసేవాళ్ళు. అంటే చాలా అడ్వాన్స్ అంటే చక్కగా అన్నమాట యూజ్ చేయడం వల్ల. ఇంకా అన్ని ఆర్గానిక్ ద్వారా పండించడం వాళ్ళకి పాడి ఉంది. దాంట్లోనే వాళ్ళు మిల్క్ తీసి దాని నుండే వెన్న తీసి దాని నుండే స్వీట్స్ చేయటం. ఏది చేసినా కూడా వాళ్ళు దాంట్లో ఈవెన్ చెప్పిన కరివేపాకు కూడా వాళ్ళ దాంట్లో పండించిన దాంట్లోనే కూరగాయలతోటి వాడేవాళ్ళు అనమాట. అంత ఫుడ్ అందుకని వాళ్ళకి ఏంటి ఆ హాస్టల్‌లో ఉండే వాళ్ళకి ఫుడ్ వాళ్ళకి కాస్ట్ ఎక్కువ అన్నమాట. ఎక్కువ వాళ్ళకి ఎంతో 5,000 ఎంతో ఇచ్చేసేవాళ్ళు. ఒక నెలకి వాళ్ళు కాస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసేది క్వాలిటీ అలాంటిది. అంటే అంత మంచి క్వాలిటీ వాడేవాళ్ళు అనమాట. అది ఎందుకు చెప్తున్నానంటే సోలార్ ఎనర్జీని వాళ్ళు అలా యూజ్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా నేను చెప్పేది సోలార్ కుకింగ్ పర్పస్‌కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు అని. సో, మనకి ఇంట్లో వరకు నేను ఇందాక చెప్పాను చూసావా మనం తయారు చేయొచ్చమ్మా అన్నాను. ఒక 200, 300 కన్నా కాదు ఇన్‌ఎక్స్‌పెన్సివ్. సో, కాబట్టి ఇది దాని ద్వారా కూడా మనం నిజంగా మనం అన్నాన్ని వండొచ్చు. నేను ఒక మేడం చేయటం చూశాను. అప్పటి నుండి మనకు కూడా చేద్దాం అనుకుంటున్నాను. కానీ ప్రతి సంవత్సరం అవుతుంటే నాకు 4 పేపర్స్ అయ్యేటప్పటికి ఈ ప్రాక్టికల్‌గా మనం చేయటానికి అంత అవకాశం లేదు. మేబీ ఈ ఇయర్ ట్రై చేస్తాం మనం. కొంచెం టైం ఉంటది కాబట్టి. మేడం బిర్యానీ వండుతాం మేడం. అలా ముందు ఒకటి ఓకే. అది బిర్యానీ అయినా, అన్నమైనా ఏదైనా ఒకటే. మనం వండుకొని అందరూ తినొచ్చు. 3 గంటలు అంత పట్టిందంట. అన్నం పప్పు ఉడకటానికి 3 అవర్స్ పడుతుందంట. ఊరిని అలా ఎండలో పెట్టేసి ఉంచితే కొద్ది కష్టమైన బిర్యానీ చేద్దాం మేడం. అలాగే తప్పకుండా. దమ్ బిర్యానీ చేసుకుందాం మేడం. కాబట్టి లార్జ్ సోలార్ కుక్కర్స్ కూడా యూజ్ చేయొచ్చు మనకి. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ సోలార్ కుక్కర్‌లో ఫ్యూయల్ అవసరం లేదు. మనకి ఏ రకమైన ఇంధనం అవసరం లేదు. గ్యాస్ అవసరం లేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవసరం లేదు. ఏమీ అవసరం లేదు. మనకి ఆన్ చేయటం, ఆఫ్ చేయటం అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటి మనం వేడిగా చేసింది తీసుకెళ్ళి అక్కడ ఎండలో పెడితే చాలన్నమాట. సో, దీనివల్ల ఏమవుతుంది మనకి ఇలా మనకి ఫ్యూయల్ వాడకపోవటం వల్ల మనకి ఇవన్నీ కూడా పొల్యూషన్ లేకుండా ఉండదు. మనకి ఎక్కువ ఫ్యూయల్ వాడాలంటే కట్టెలు కావాలంటే మనం చెట్లు నరకాలి. అలాంటి పని లేదు. అలాగే మనకి ఏ రకమైన వాతావరణానికి హాని చేయకుండా చేయటానికి అవకాశం ఉందన్నమాట. చూడండి మీ డయాగ్రామ్స్ చూస్తే అర్థమవుతుంది. ఏం కావాలి మనకి ఒక సోలార్ కుక్కర్‌లో అంటే ఒక కాన్సంట్రేటింగ్ సన్‌లైట్. మనకి ఎందుకంటే మనకి లైట్ అంతా వచ్చి ఒకే చోట పడేటట్టు ఉండాలి. అందుకని కాన్సంట్రేటింగ్ సన్‌లైట్ అన్నమాట కావాలి. సో, మనకి అది కావాలి కాబట్టి అది ఒక మిర్రర్ ద్వారా తీసుకోవాలి. ఏ మిర్రర్ సర్ఫేస్ విత్ హై స్పెక్యులేటింగ్ రిఫ్లెక్షన్ ఇన్ యూస్. నా వీడియో క్లోజ్ చేస్తున్నాను. మీకు ఇదవుతుంది. కాబట్టి ఈజ్ యూస్ టు కాన్సన్ట్రేట్ లైట్. మీరు డైరెక్ట్‌గా చూస్తారు. ఎందుకని కాన్సన్ట్రేట్ లైట్ నెక్స్ట్ మీకు డయాగ్రామ్స్ చూస్తే అర్థం అవుతుంది అనమాట. కాబట్టి కాన్సన్ట్రేటెడ్ సన్‌లైట్ అంటే ఆ లైట్ అంతా చూడండి మీరు చిన్నప్పుడు మీరు చదివే ఉంటారు. పాత సినిమాల్లో చూసారనుకోండి బెడ్ ల్యాంప్స్ ఉండేవి. అంటే ఏమంటాం మనకి పెట్టుకొని పాత సినిమాలో చూసి అక్కడ వాళ్ళు అందరూ పడుకుంటే వాళ్ళేంటి ఆ బెడ్ ల్యాంప్ పెట్టుకొని దాని కింద పుస్తకం పెట్టుకొని చదువుతూ ఉండేవాళ్ళు. అలా వల్ల ఏమైద్ది ఆ లైట్ అంతా ఒకే చోట చిన్న ల్యాంప్ అయినా కూడా లైట్ అంతా ఒకే చోట ఫోకస్ అవ్వటానికి వీలుగా ఇక్కడ కూడా ఏమైద్ది వేరు వేరు డైరెక్షన్స్ నుండి మనకి అన్ని సన్‌లైట్ క్యాచ్ చేసినా అన్నీ ఒకే చోట ఫోకస్ అయిందనుకోండి. ఆ ఫోకస్ అయిన చోట మనం పాత్ర పెట్టామనుకోండి కుకింగ్ అనేది ఈజీగా ఉంటది. అందుకని కాన్సంట్రేటెడ్ సన్‌లైట్ కావాలి అని చెప్తున్నారట. సో, దీన్ని ఉపయోగించి మనం టెంపరేచర్ ఎంతవరకు ఉపయోగించి తీసుకురావచ్చు మనకి 65 డిగ్రీస్ వరకు తీసుకురావచ్చు. కొన్ని చోట్ల ఇంకా కూడా ఎక్కువగా ఉన్నట్టున్నాయి. అంటే దానికి డిఫరెంట్‌గా మనకి దానికి టెక్నాలజీ తోటి ఇంకా టెంపరేచర్ రేజ్ చేయొచ్చు. కానీ మెయిన్‌గా మనం ఇప్పుడు చేసే టెంపరేచర్ మనం 65 డిగ్రీస్ వరకు మనం తీసుకురాగలం. తర్వాత ఏమైంది లైట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ ఎందుకంటే వచ్చిన సన్‌లైట్ హీట్ కింద మారుతుంది. సోలార్ లైట్ ఏం చేస్తాదంటే ఈ కాన్సంట్రేటెడ్ లైట్ వల్ల కుకింగ్ పాన్ పెట్టి ఇది ఒక చూస్తున్నారు కదా. తర్వాత ఏది మనకి సన్‌లైట్ మరి వచ్చిన లైట్‌ని ట్రాప్ చేయాలి కాబట్టి కన్వెక్షన్ ద్వారా అలా మనం ఐసోలేటింగ్ ఎయిర్ ఫ్రమ్ ద కుక్కర్. మరి వచ్చిన లైట్‌ని ఏం చేయాలి మనకి బయటికి వెళ్ళిపోయింది అనుకో లైట్ ఇప్పుడు ఇందాక సపోజ్ నీకు వేడిగా అదేంటి ఫ్లాస్క్‌లో వేడిగా కాఫీ తీసుకున్నాం.
ఆ ఫ్లాస్క్ ఉద్దేశం ఏంటి? ఆ వేడిని బయటికి పంపించకుండాలి. అప్పుడే లోపల ఉన్న నీ కాఫీ వేడిగా అలాగే ఉండిపోతుంది. సో ఇక్కడ కూడా ఏం చేయాలి మనకి, ఈ కుక్కర్ ఏం చేస్తుంది, మనకి వచ్చిన సన్లైట్ అంతా వచ్చి దాని మీద పడి ఒక చోట ఫోకస్ అయింది. ఫోకస్ అయిన లైట్ ని బయటికి వెళ్ళనీయకుండా ఉండాలి. వెళ్ళిపోయింది అనుకో మళ్ళీ ఆ హీట్ ఎనర్జీ అప్పుడు ఇక్కడ వేడెక్కదు. వేడెక్కకుండా ఉండటం కోసం, ట్రాప్ చేయటం కోసం మనకి అది లోపల ఉండాలి. కాబట్టి దాన్ని ఐసోలేట్ చేయాలి, బయట దాంతో సపరేట్ చేయాలి. కాబట్టి దాన్ని చేయటం కోసం ఏం చేస్తారు, హై టెంపరేచర్ ప్లాస్టిక్ బ్యాగ్, ఒక హై టెంపరేచర్ ఉన్న ఒక ప్లాస్టిక్ బ్యాగ్ దాని చుట్టూ పెడితే అది ఏం చేస్తాయంటే ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ఏం చేస్తా ఆ లోపలికి వచ్చిన వేడిని ఆ ఎయిర్ ఏం చేస్తాను ట్రాప్ చేస్తామండి, దాన్ని బంధించేస్తుంటుంది అనమాట. సో అలా బంధించేసి ఉండటం వల్ల ఏదంటే హీట్ అనేది ఎంత వీలున్నంత బయటకు వెళ్ళకుండా లోపలే ఉంటుంది, ఉండటం వల్ల మనకు ఉడికియడానికి వీలుగా ఉంటుంది. సో ఇది కొంచెం చలి టైంలో కష్టం, కానీ ఎండాకాలంలో ఇది ఈజీ అవుతుందని చెప్తున్నాను. సో మనకి తీసుకుంటే కుక్కర్లు అనేది మనకి మెయిన్గా 4 రకాలు చెప్పుకుంటాం. ఏమేంటి, బాక్స్ టైపు, డిష్ టైపు, కమ్యూనిటీ టైపు, అడ్వాన్స్ టైపు. సో చూడండి ఇది మనం తయారు చేసే ఉద్దేశం, నా ఉద్దేశం ఇదన్నమాట. ఇలాంటి టైప్ తయారు చేద్దాం. సో ఏం కావాలి, బాక్స్ టైప్ కుక్కర్ కనుక తీసుకుంటే మెయిన్గా దాని యొక్క డైమెన్షన్ 60x60x20 సెంటీమీటర్. ఈ అట్టపెట్టిని మీరు సంపాదించడం మీ బాధ్యత రా. పెద్ద అట్టపెట్టలు జనరల్గా నాకు తెలిసి ఇవన్నీ కొంచెం అట్టపెట్టలు కానీ థర్మోకాల్ కానీ మీరు అందరూ ఎలాగో పట్టు పనులకు వెళ్తారు కదా, అక్కడ ఏమైనా దొరకవచ్చు మీకు, ఈ రొయ్యల చేపల ప్యాకింగ్ వాటిలో దొరకవచ్చు. కాబట్టి దాని యొక్క డైమెన్షన్స్ అంటే దాని యొక్క వెడల్పు, దాని యొక్క పొడవు వెడల్పు 60 ఉండి దాని యొక్క ఎత్తు కనీసం 20 సెంటీమీటర్స్ ఎత్తు ఉంటే మన లోపల గిన్నె పెడతానికి వీలుగా ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్సులేటింగ్ బాటిల్స్ ఆఫ్ ద బ్లాక్ అండ్ అల్యూమినియం కంటైనింగ్ ద యుటెన్సిల్స్ విత్ ఫుడ్ మెటీరియల్. లోపల అనమాట ఇన్సులేటింగ్ ఎందుకు ఉండాలి, ఈ లైట్ వచ్చిన హీట్ ఎనర్జీ లోపల పడిన హీట్ ఎనర్జీ బయటికి రాకుండా ఉండడం కోసం ఈ లోపల ఏవైతే ఇన్సులేట్ చేయబడి ఉండాలి. అంటే మనకి ఇందాక అందుకే నేను అడిగాను, ఏమన్నాను ఒక పాయింట్ అన్నాను, మనకి ఈ థర్మోకోల్ షీట్స్ ఉంటే సరిపోయింది, కాబట్టి ఈ ఫుడ్ మెటీరియల్ ఇన్సులేటింగ్. సో ఈ బాక్స్ ఏమైతే మనకి డైరెక్ట్లీ రిసీవ్స్ ద రేడియేషన్, ఈ లైట్ ఏమైతే చూడండి సన్ నుండి వచ్చిన రేడియేషన్ డైరెక్ట్గా దీన్ని పడేటట్టు పడి ఒక్కోసారి ఏమైతే మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఇది వచ్చిన లైట్ ఇలా పడి కొంత రిఫ్లెక్ట్ అయింది, ఇక్కడ ఒక మిర్రర్ పెడతాం, పెట్టితే ఆ లైట్ ఏమైతే మనకు బయటికి వెళ్ళిపోకుండా మళ్ళా బ్యాక్ వచ్చేటట్టు జాగ్రత్తగా చూడండి. ఇది డైరెక్ట్ రేడియేషన్ వచ్చి పడింది ఒకసారి రిఫ్లెక్ట్ అయింది కూడా, మళ్ళీ వచ్చిన ఈ మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అయింది కూడా దీని మీద, అలా రావటం వల్ల ఎక్కువ రేడియేషన్ దీని మీద కుకింగ్కి ఉపయోగించింది. కాబట్టి ఇక్కడ లోపలేమో మనం ఏం చేస్తాము, అధర్మిక పదార్థం పెట్టి దాని లోపల పైన ఏం చేస్తాం, ఇక్కడ అబ్జర్వింగ్ ప్లేట్ నల్లగా ఉంది, ఏం చేస్తాం మనకి ఒక సేకరణ అంటే వచ్చి దీని మీద పడి దాంతో పాటు ఏంటి మనకి ఇంకా కొంచెం ఏమైనా రిఫ్లెక్ట్ అయినా కూడా ఇక్కడ ఒక అద్దం పెడతాము. ఈ అద్దం ఏం చేస్తాం, అద్దం అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది చూసారమ్మా, మనకి అదే మీకు వేడిగా ఉంటారు బిర్యానీ ప్యాక్ చేసి ఉంటుంది చూసారా, బిర్యానీ ప్యాక్ చేస్తారే వేడిగా ఉండటానికి కోసం ఫాయిల్ రూపంతో, అల్యూమినియం ఫాయిల్ ఆ పదార్థంతో చేస్తారు. ఇదేం చేస్తా ఒక మిర్రర్ కింద పనిచేస్తుంది. పనిచేయటం వల్ల ఏవైతే రైట్ రేడియేషన్ దీని మీద పడింది కూడా రిఫ్లెక్ట్ అయ్యి దీని మీద పడేటట్టు చేస్తాడు. సో అదొకటే కాకుండా రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద మిర్రర్ ఇన్సైడ్ ద యాంగిల్ ఆఫ్, ఇక్కడ మనకి ద బ్యాక్స్ కెన్ బి హింగ్డ్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద బాక్స్. ఇది ఏంటంటే దీని ద్వారా మనం ఒక చోట ఇలా పెట్టబడింది, నీకు యాంగిల్ కరెక్ట్గా వచ్చేటట్టు మూవీలుగా ఉండేటట్టు ఇది కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. దీనికి కొంచెం కావాలంటే ముందు జరుపుకుంటే వెనక్కి జరుపుకుంటే స్ప్రింగ్ డోర్ లాగా ఎలా ఉంటుంది మనకి ముందుకి వెనక్కి జరుపుకోవడానికి, ఎందుకంటే సన్ రేడియేషన్ డైరెక్ట్గా సరిగ్గా వచ్చి పడేటట్టు చూడటం కోసం అంట. సో ఇది అడ్జస్ట్ చేయడానికి. ద గ్లాస్ కవర్ కన్సిస్ట్ ఆఫ్ టూ లేయర్స్ ఆఫ్ క్లియర్ విండో గ్లాస్ షీట్ సర్వ్స్ యాజ్ ద బ్లాక్ డోర్. కాబట్టి మనకి ఇక్కడ మనకి 2 layers తో కవర్ అయింది. ఎందుకంటే మనకి ఒకటి ఇక్కడ మండి వచ్చిన లైట్ వచ్చిన దీని మీద పడేటట్టు, మళ్ళీ దీనిపైన గ్లాస్ ప్లేట్, మళ్ళీ ఏమైతే ఒక పాలిథిన్ కవర్ చెప్పాను గుర్తుందా, అలాంటి కవర్స్ ఉంటుంది. సో రేడియేషన్ అంతా వచ్చి దీని మీద పడి మెయిన్ పర్పస్ అనమాట అలా ఉంటుంది. సో దీనివల్ల ఏమైందంటే ఇది ఏమైంది మనకి ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లో ఎలాగైతే మనకి సన్ రేస్ వచ్చినన్ని ట్రాప్ చేస్తామో అలాగే దీన్ని ట్రాప్ చేసి 140 నుండి 160 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మనం దీని ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు అంటున్నారు. సో సోలార్ చూడండి మనకి ఎలా ఉన్నాయి, సోలార్ కుక్కర్ ఇమేజెస్ ఇలా డిఫరెంట్. ఇది చూసారా, ఇదంతా కూడా మనకి ఏంటంటే ఒక కవర్, దాని లోపల బ్లాక్ అండ్ చేసి లోపల నల్లగా పెట్టి వచ్చిన రేడియేషన్ పైన ఇదంతా చూసారా, పైన ఉన్న ఈ కవర్లో ద్వారా లోపలికి వెళ్ళి లోపల కూడా అబ్జర్వ్ చేస్తారు, అంతా వచ్చి ఇక్కడ ఫోకస్ అయ్యేటట్టు ఇలా చేస్తే మనం ఇవన్నీ పాత్రలు అనమాట. ఈ పాత్రలు వేరు పెట్టడానికి, లేదంటే ఒకే పాయింట్ దగ్గర ఉందనుకో, సన్ రేడియేషన్ వచ్చి దీన్ని పడి ఇక్కడ పాయింట్ దగ్గర, ఇక్కడ చూడండి కుక్కర్ ఇది చూస్తే ఇందాక అడిగే కాన్సన్ట్రేటెడ్ టైప్, ఈ సన్ రేడియేషన్ ఇటు వస్తుంది అన్నీ వచ్చి ఇక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది, ఇక్కడికి అవుతుంది.
ఈ వచ్చిన ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అవుతుందో అక్కడ కుక్కర్ పెట్టాం. కుక్కర్ పెడితే అక్కడ వేడిగా ఉండటానికి వీలుగా ఉంది. ఇవన్నీ చూడండి, దీనికి ఏమీ మెకానిజం ఏం లేదు. మనకు కావాల్సింది ఏంటి, మనకి ఒక అబ్జార్బ్ చేసుకోవడానికి ఒక నల్లగా ఉండే ఒక పెయింట్ తీసుకొచ్చాం అనుకోండి, లైట్ వచ్చి దాని మీద అబ్జార్బ్ చేసుకుంటుంది. తర్వాత మనకు కావాల్సింది ఏంటి, పెయింట్ ఒకటి కావాలి. తర్వాత ఏం కావాలి, మనకి ఒక పాలిథిన్ కవర్ కావాలి. తర్వాత ఏం కావాలి, ఒక అల్యూమినియం ఫాయిల్ కావాలి, ఎందుకంటే మిర్రర్ కింద పనిచేయడానికి. మంచి ఎండ కావాలి. ఇవన్నీ ఉంటే చాలు మనం చేయొచ్చు. సో ఇక్కడ మనకి 4 టైప్ అనగా డిష్ టైప్ అంటే డిష్ ఆకారంలో ఉంది. అన్ని వైపుల నుండి వచ్చి లైట్ రేస్ వచ్చి ఇక్కడ ఫోకస్ అయింది కాబట్టి ఇక్కడ ఫోకస్. తర్వాత ఏంటంటే కమ్యూనిటీ అంటే కొంచెం పెద్ద పెద్ద వాటికి కొంచెం వాడుకోవడానికి అనమాట. ఇలా చూడండి, మనకి ఇక్కడ ఇవి 4 రకాలు 5 రకాలు పెట్టి 2 3 రకాలు. ఇక్కడ మేబీ ఇక్కడ మీకు అన్నం వండుకోవడానికి, ఇక్కడ కూర వండుకోవడానికి, ఇక్కడ ఒక వేపుడు చేయడానికి. ఈ ప్రొసీజర్ నేను మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమానికి వెళ్ళా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. అక్కడ 15 డేస్ ఉన్నాను. ఉన్నప్పుడు వాళ్ళు కుకింగ్ పర్పస్ ఇది ఇలా చేసేవాళ్ళు అనమాట. ఒకవైపు ఫ్రై చేయడానికి, ఒకవైపు ఇది చేయడానికి, ఒకవైపు ఇలా చేయడానికి ఈ పద్ధతి ద్వారా వాళ్ళకు ఉండేది. అక్కడ చూసాను. కొంచెం అడ్వాన్స్డ్ అంటే కొంచెం ఫ్రై చూడు, ఇక్కడ మనకి అడ్వాన్స్ సిస్టమ్లో ఇక్కడ మాత్రం అన్నం వండుకోవడానికి మాత్రం ఇక్కడ ఈవెన్ ఇక్కడ ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ వేపుడు కూడా చేయడానికి వీలుగా ఉండే. ఇక్కడ మనకి ఫ్రైయింగ్ ప్యాన్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఆ విధంగా కొంచెం టెక్నాలజీని ఉపయోగించారు. ఇలా డిఫరెంట్ టైప్స్ అనమాట. సో ఇక్కడ మనకి తీసుకుంటే ఇది రిఫ్లెక్టింగ్ ఏరియా కాన్సెప్ట్ చాలా ఎక్కువ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తా అంటున్నాడు. చూడండి మనకి ఎంత ప్యానల్స్ ఉన్నాయో, ఇవన్నీ సోలార్ ప్యానల్స్. సో దీన్ని వచ్చిన లైట్ అంతా చేసి మన పెద్ద ఫ్యాన్ ని మనం కుక్ చేయడానికి వీలుగా ఉండే ఒక ఇమేజెస్ అనమాట. కింద చెప్పాం కాన్సన్ట్రేటెడ్ సైకిల్ ఎలా జరుగుతుంది. చూడండి, లైట్ వచ్చింది, అన్ని డైరెక్షన్ వచ్చి లైట్ ఇలా పడుతుంది, ఇలా పడి ఇలా పడి ఇలా పడి లైట్ అన్ని పడిన లైట్ అంతా రిఫ్లెక్ట్ అయ్యి చూడండి అన్ని ఒకే చోట ఫోకస్ అవుతుంది. ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి అన్నీ ఒకే చోట ఫోకస్ అవటానికి వీలుగా ఉంటుంది. సో ఇది దీని యొక్క ఉద్దేశం. అర్థమైందా? సో ఇప్పుడు మీకు ఈరోజు ఇచ్చిన టాస్క్ ఏంటంటే, మీ టెక్స్ట్ బుక్లో 2 ఉంటాయి మనకి. బాక్స్ టైప్ సోలార్ కుక్కర్ అని మీ మెటీరియల్లో షార్ట్ ఆన్సర్ ఒకటి ఉంది, ఫ్లాట్ ప్లేట్ కలెస్టర్ అని ఒక షార్ట్ ఆన్సర్ ఉంది. ఆ 2 చదివి నాకు రాసి ఫోటో పెట్టండి. అది మీకు ఈరోజు ఇచ్చే టాస్క్. అర్థమైందా? ఓకే, రెస్పాన్స్ చిన్నవే కదా 2 క్వశ్చన్స్, ఎందుకంటే ఇన్నారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది ఈరోజు చెప్పంగానే. సో అందరికీ చెప్పండి ఆ 2 క్వశ్చన్స్. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఒకటి, అలాగే చిన్న క్వశ్చన్స్ 2. అలాగే ఏమైంది రెండోది అంటే బాక్స్ టైప్ సోలార్ కుక్కర్. ఈ 2 చదవండి. ఈ రోజు చదువు. రేపేమో సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ ఉంది, దాంట్లో కూడా 2 రకాలుగా డైరెక్ట్ హీటింగ్ అలాగే ఇండైరెక్ట్ హీటింగ్ క్వశ్చన్స్. అవి రేపు చదవండి. సో నాకేంటంటే మీరు సైమల్టేనియస్గా చదివేస్తారనుకోండి, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. మనం ఎందుకంటే ఇప్పుడు నేను ప్రాక్టికల్గా అన్ని చూపిస్తున్నాను. సో చూపించినప్పుడు మీకు ఏంటంటే ఇది ఇలా జరిగింది అని మీకు ఇది ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. నిత్య జీవితంలో మనం ఉపయోగించే ప్రాక్టికల్ అప్లికేషన్స్, అందుకే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో వెరీ ఈజీగా ఉంటుంది చాలా. సో ఆ 2 క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్, కూర్చుంటే 10 నిమిషాలు పడుతుంది, అంతకన్నా మీకు ఏం పట్టదు. సో కూర్చొని చదవండి. అందుకని మనకి కాన్సన్ట్రేటెడ్ అనే దానికి కూడా డయాగ్రామ్ చూపించాం. ఎందుకు కాన్సన్ట్రేటెడ్, అన్ని డైరెక్షన్స్ లో వచ్చిన లైట్ రేస్ ఒకే చోట ఫోకస్ అవుతాయి. ఇలా ఫోకస్ అవటం వల్ల అన్ని లైట్ రేస్ కలిపి నీకు మాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది. కాబట్టి ఇక్కడ నువ్వు కుక్కర్ పెట్టావు, త్వరగా ఉడకటానికి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద సోలార్ కుక్కర్. కాబట్టి ఈరోజు మనం 3 చదివేసుకున్నాం. సోలార్ కుక్కర్ గురించి చదువుకున్నాం, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ చదువుకున్నాం, అలాగే సోలార్ రూమ్ హీటర్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నాం. మెయిన్ గా మనకి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఈ సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్స్, సోలార్ కుక్కర్స్ గురించి ఇంపార్టెన్స్ ఎక్కువ. సో మైట్ బి దిస్ ఇస్ ఫర్ దిస్ 2 days క్లాస్. సో మధ్యలో కట్ అవ్వచ్చు, ఒక నిమిషం చూసుకోండి, మళ్ళీ మీకు డయాగ్రామ్ చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో రాసి నాకు వాట్సాప్లో పెట్టండి, ఒకసారి చదివేసి ఐ విల్ అబ్జర్వ్ దట్.